హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను కిచెన్ టిప్స్ అండి. ఈరోజు మన వీడియోలో అయితే మనం దంతాలకు సంబంధించిన ప్రాబ్లం గురించి టిప్ అనేది చాలా ఈజీ అండి. రూపాయి ఖర్చు లేకుండా మేము ఇన్ఫెక్షన్ని తగ్గించుకునే మా టిప్ అండి ఇదైతే. చిగుళ్ళు వాపు, పళ్ళు పుచ్చిపోయి చిగుళ్ళు వాపుతో ఇబ్బంది పడుతూ బాధపడే వాళ్ళ కోసం అయితే ఇది చాలా ఈజీ టిప్ అండి. ఏ రూపాయి ఖర్చు లేకుండా అయితే ఈ టిప్ కనుక ఫాలో అయితే ఖచ్చితంగా ఇదే పెయిన్ అనేది తగ్గించుకోవచ్చండి. పంటి ఇన్ఫెక్షన్ తగ్గించుకునే పరిష్కారం అయితే మన చేతుల్లోనే ఉందండి. అది కూడా రూపాయి ఖర్చు లేకుండా. అదేంటంటే వేప పుల్ల అండి, స్టిక్. విలేజెస్లో ఉండే వాళ్ళని అయితే మీరు చూసి ఉంటే, ఒకవేళ విలేజ్లో ఉంటే తెలిసే ఉంటుంది, చాలామందిని చూసి ఉంటారు. వాళ్ళు బ్రష్ ఏ విధంగా చేస్తారనేది. వేప పుల్ల అనేది తీసుకొని వాళ్ళు కనీసం ఒక అరగంట అయినా పొద్దున పూట తీసుకొని బ్రష్ చేస్తూ తిరుగుతూ బయటికి వెళ్ళొచ్చి వాళ్ళ బ్రషింగ్ స్టైల్ అనేది మీరు విలేజెస్లో చూసి ఉంటారు. కానీ ఇప్పుడు అయితే ఇలా చేస్తున్నారు, ఇంత పేస్ట్ వేసుకున్నామా, బ్రష్ చేసుకున్నామా, చేసామా, ఇంకా అంతే. మీరు విలేజ్లో ఉండే వాళ్ళకి చూస్తుంటే వాళ్ళ బ్రషింగ్ స్టైల్ అయితే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. వాళ్ళు అంతగా ఆ రోజు ఆ విధంగా వేప పుల్ల వాడటం వల్ల వాళ్ళ దంతాలు 80 ఏళ్ళు 90 ఏళ్ళు అయినా కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళైతే వాళ్ళ పళ్ళని కాపాడుకుంటూ ఉంటారు. దానికి ఏం చేయాల్సిన అవసరం అయితే ఏం లేదండి. మాకు పెయిన్ ఉన్నప్పుడు, ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కొద్దిగా లేతగా ఉండే వేపాకు నమిలి ఒక 10 నిమిషాలు నమిలి ఊసేయటం, వేప స్టిక్స్ తీసుకొని నిద్రపోయే ముందు, కనీసం మార్నింగ్ కాకపోయినా కానీ నిద్రపోయే ముందైనా ఆ వేప స్టిక్స్ తీసుకొని మేము బ్రష్ చేసేలాగా కళ్ళ మధ్యలో బ్రష్ చేసే విధంగానే చేస్తే చాలా ఈజీగా నైట్ టైం మేము నిద్రపోకముందు ఈ విధంగా బ్రష్ చేసుకుంటే వేప స్టిక్స్ పుల్లతో ఇన్ఫెక్షన్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుందని. ఇంకా వేప ఆకులు అయితే ఒక 4 రోజు 10 నిమిషాలు 15 నిమిషాలు నమిలి ఊసేసి నిద్రపోయినా కానీ ఇంకా బెస్ట్ అండి. కాసేపు ఒక 10 to 15 మినిట్స్ అనేది నెమలి ఊసేస్తే అవి ఇంకా నీళ్ళు గిల్లి ఏం తాకుండా నిద్రపోయే ముందు ఆ టిప్ కనుక ఫాలో చేస్తే మీరు ఖచ్చితంగా మీ ఇన్ఫెక్షన్స్ని దూరం చేసుకోగలరు. నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్లో యూస్ఫుల్ వీడియోసే వస్తాయి. ఇంట్లోనే ఉంది ఏదో అయినా సింపుల్ ట్రిక్స్తో మనం మన ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసుకుని ఉపయోగపడే వీడియోసే వస్తాయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.